ఆంధ్ర వాళ్ళ కజ్జికాయలు, తెలంగాణ వాళ్ళ గరిజలు ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. వెల్కమ్ టు న్యూట్రినిస్ట్ బై శ్రవంతి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు గోధుమ పిండిని కొంచెం వేసి వేయనట్టుగా సాల్ట్, 2 స్పూన్ల ఉప్మా రవ్వ వేసి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుని స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి పల్లీలను దూరగా వేయించుకుందాం. ఖచ్చితంగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. అప్పుడే పల్లీల్లో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. పల్లీలు వేయించుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి ఇప్పుడు 1 కప్పు నువ్వులను వేయించుకుందాం. వీటిని కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇవి ఒకసారి చిటపటలాడిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసి వేయించుకోవాలి. ఈ రవ్వని వేయించి స్టఫింగ్లో కలుపుకోవడం వల్ల స్టఫింగ్ పంటికి మెత్తగా తగలకుండా ఉంటుంది. ఈ రవ్వని కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు చల్లారాక మిక్సీలో వేసి పల్సెస్ ఇస్తూ పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు తరిగిన బెల్లంని నువ్వులతో పాటు వేసి కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల బెల్లం ఎక్కడ గడ్డలు లేకుండా పొడిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 5-6 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. వీటిని కూడా నిదానంగా పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. అప్పుడే గజ్జల్లోని స్టఫింగ్ పొడిలాడుతూ పంటికి తగలకుండా ఉంటుంది. ఇప్పుడు పల్లీలు, నువ్వులు అలాగే వేయించి పెట్టుకున్న రవ్వని కూడా ఇందులో వేసి 3 బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. చపాతీ పిండిని కొద్దిగా తీసుకుంటూ చిన్న పూరీలాగా తాల్చుకోండి. ఇక్కడ పూరి చూపిస్తాను చూడండి. కొంచెం పల్చగానే తాల్చుకోండి, ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత పూరి పొంగకుండా ఎప్పుడు తిన్నా సరే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పూరిని గరిజల చెక్కపై పెట్టి అంచుల వెంబడి నీటిని అద్దుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అంచులపైన పడకుండా పూరి మధ్యలో పెట్టుకొని గరిజల చెక్కని దగ్గరికి ప్రెస్ చేయాలి. కాస్త గట్టిగానే ప్రెస్ చేయండి. అప్పుడే ఆయిల్లో వేసిన తర్వాత పూరి విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పూరిని మొత్తాన్ని ఇలా చేతులతో కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పూరీలు కూడా స్టఫింగ్ పెట్టుకుంటూ గజ్జల చెక్కలో పెట్టి అన్ని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం వేడిగా ఉన్న ఆయిల్లో మాత్రమే వేసి వేయించుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకోండి. సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకోండి. ఎంత నిదానంగా వేయించుకుంటే మన గరిజలు అంత క్రిస్పీగా ఉంటాయి. మధ్యలో అటు ఇటు తిప్పుతూ నిదానంగా వేయించుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ గరిజల కోసం సింపుల్ టిప్స్ గుర్తుపెట్టుకోండి. 1. చపాతీ పిండిని కాస్త గట్టిగా కలుపుకోండి. 2. పూరిని కాస్త పల్చగా తాల్చుకోండి. 3. వేయించుకునేటప్పుడు నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అంతే, క్రిస్పీగా ఉండే గరిజలు రెడీ. ఈ సంక్రాంతికి నా స్టైల్ గరిజల్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.